టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కందుకూరు టీఆర్ఆర్ కాలేజీలో హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12 గంటలకు దూబగుంట శివార్లో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మార్కెట్ యార్డ్కు చేరుకుని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కందుకూరు టీఆర్ఆర్ కాలేజీలో హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వెళ్లి 12 గంటలకు దూబగుంట శివార్లో వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మార్కెట్ యార్డ్కు చేరుకుని ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రంగారావు అందిస్తారు. రంగారావు, చెప్పండి, రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు పర్యటనకు సంబంధించిన వివరాలేంటి? జ్యోతి, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు కందుకూరు పర్యటన ఉంది. రేపు ఉదయం 11 గంటలకల్లా కందుకూరులో గవర్నమెంట్ కాలేజీ హెలిప్యాడ్ లో చేరుకొని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేపు కందుకూరులో పాల్గొని కందుకూరు శివారు ప్రాంతమైన దూబగుంట ప్రాంతంలో వేస్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే పనికిరాని చెత్త అంతా తీసుకెళ్లి దాని నుంచి ఉపయోగపడే ఒక కేంద్రాన్ని నిర్మించారు. దాని ప్రారంభోత్సవం చేస్తారు జ్యోతి రేపు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దూబగుంట ప్రాంతంలో స్థానికులతో కలిసి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా రోడ్లు కాలువలు బాగు చేసే కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పాల్గొంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్థానికంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో స్థానికులతో ముఖాముఖి కార్యక్రమము చేపడతారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత తిరిగి ఉండవల్లి చేరుకుంటారు జ్యోతి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ కార్యక్రమానికి సంబంధించి అధికారులు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా ఏర్పాట్లు పూర్తి చేసే అవకాశం ఉంది జ్యోతి. రంగారావు, ఇక ముఖాముఖిలో ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది? ముఖాముఖిలు అంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం కాబట్టి ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం వివరాలు ప్రజలకు వివరించి వారిని ఆ విధంగా అంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, గ్రామాలు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం అనే కార్యక్రమంలో ప్రజలను దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రంగారావు.